ఉద్దేశం కార్యకర్తల మీటింగ్ ఏంటంటే కామారెడ్డిలో జరుగుతున్న ఆక్రోశ సభకు మా కార్యకర్తలందరూ కూడా ఈరోజు ముఖ్య సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. 42% రిజర్వేషన్ 9 షెడ్యూల్లో చేర్చే వరకు తెలంగాణలోని అన్ని జిల్లాలలో పోరాటము సాగిస్తాము. దానికి మాకందరి బహుజన సోదరులందరి మాకు మద్దతు ఉంది కాబట్టి ఈ రిజర్వేషన్ సాధించే దాకా మేమందరం ఐకమత్యంగా పోరాటం చేస్తాము. సామాజిక న్యాయం స్థాపించాలి. కామారెడ్డి డిక్లరేషన్లో మేమెంతో మాకు ఆర్థికంగా ఇస్తాన్నారు, ఇప్పటి వరకు కూడా నిధులు కూడా ఇవ్వలేదు. కాబట్టి అన్ని విషయాల మీద ఆక్రోశ సభ విజయవంతం చేయాలని తెలంగాణ బహుజన సోదరులందరినీ కూడా కోరుతున్నాము. సామాజిక న్యాయం జరిగే వరకు కూడా ఈ పోరాటం ఆగది. మీ ద్వారా మా తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాము. మా సోదరుడు మాట్లాడుతున్నారు. జై బీసీ. ఈరోజు పొలిటికల్ జేఏసీ అధ్యక్షులు వెంకన్న గౌడు, చైర్మన్ బాలరాజ్ గౌడ్ గారి ఆధ్వర్యంలో రేపు కామారెడ్డిలో ఆక్రోశ సభను విజయవంతం చేయడానికి ప్రతి బీసీ బిడ్డ ఇంటికొకరు రావాలి. ఈ వాళ్ళ హక్కు గురించి వారు కదం తొక్కాలి. రేపు కామారెడ్డిలోని రిజర్వేషన్ గురించి చేసే ధర్నాకు సభని పాల్గొని జయప్రదం చేయాలని ఇక్కడి నుంచి పిలిపించడం జరిగింది. 100% రేపు సభను విజయవంతం చేయడంలో బీసీ ప్రతి ఒక్క బిడ్డ ముందుకు రావాల్సిందే కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు. నవంబర్ 15 కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీసీల ఆక్రోశ సభ నిర్వహించడం జరిగింది. ఎందుకంటే 2023 నవంబర్ 10వ తారీఖు రోజు బీసీ డిక్లరేషన్ కామారెడ్డి డిక్లరేషన్ను కామారెడ్డి జిల్లా వేదికగా కాంగ్రెస్ పార్టీ బీసీలకి హామీ ఇవ్వడం 20 హామీలు ప్రధానంగా మేనిఫెస్టోలో పెట్టినది. అందులో ఇప్పటివరకు 2 సంవత్సరాల 2 రోజులు, ఈ రోజుకి ఆ రోజుకి 5 రోజులు అవుతుంది. 2 సంవత్సరాల 2 రోజులకి ఒక్క అంశం కూడా, ఒక్క డిమాండ్ కూడా, ఒక్కటి ఇచ్చినటువంటి హామీ కూడా అమలు చేయలేదు. ఎందుకు అంటే ప్రభుత్వం దగ్గర, కాంగ్రెస్ పార్టీ దగ్గర 1,00,000 కోట్లు బడ్జెట్ కేటాయిస్తామన్నారు, 20,000 కోట్లు ప్రతి సంవత్సరం పెడతామన్నారు, ₹1 ఖర్చు పెట్టట్లేదు. బడ్జెట్ అంతా కూడా రకరకాల వాళ్ళ కమిషన్లకి, కాంట్రాక్టర్లకి కేటాయించుకుంటున్నారు. తెలంగాణ బడ్జెట్ అంతా గత ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడి ప్రాజెక్టుల పేరుతోటి దుర్వినియోగం చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇంత దాదాపు 57.7% ఉన్నటువంటి బీసీలకి ₹1 కేటాయించకుండా 24 నెలల పాటు ప్రభుత్వాన్ని ఏల్తా ఉన్నారు. మేము అనేది ఏంటంటే మాకు ఇచ్చినటువంటి హామీలు 42%, మా ఆత్మగౌరవం, మా అస్తిత్వం 42% బీసీ రిజర్వేషన్లకు సంబంధించింది మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. దానికి మనం రకరకాల కమిషన్లు వేసిండ్రు. అదే మీరు డెడికేషన్ కమిషనరు, ఇంటింటికి సర్వే అన్నారు, లెక్కలు తీసుకొచ్చి మీ దగ్గర డేటా ఉంది. తర్వాత ఏదో కొద్ది సంఘాలు, సాంప్రదాయపు సంఘాలు చెప్పినని జీవో అని, లేకపోతే మీరేదో ఆర్డినెన్స్లు రిలీజ్ చేయడం వల్ల కోర్టులలో అవమానపడి సుప్రీంకోర్టులో కావచ్చు, హైకోర్టులో కావచ్చు ఓడిపోవడం జరిగింది. ఇది దుర్మార్గమైన చర్య. ఇంత పెద్ద ఎత్తున ఉన్నటువంటి సగభాగానికి ఎక్కువ ఉన్నటువంటి ఇన్ని కోట్ల మంది బీసీలు ఉంటే మీరు జీవోల పేరుతోటి, ఆర్డినెన్స్ల పేరుతోటి అవి రిలీజ్ చేసి బీసీలను అవమానపరిచింది కాక ఇప్పుడు రిజర్వేషన్లకి అడ్డుపడే పరిస్థితి వచ్చింది. 9 షెడ్యూల్లో శరణ్యం అని చెప్పేసి మా నాయకులు ఎంతోమంది నిష్ణార్థులు చెప్తా ఉన్నా సరే మీరు 9వ షెడ్యూల్ గురించి మాట్లాడకుండా, అలాంటి ప్రయత్నం చేయకుండా 2 సార్లు ఢిల్లీకి విహారయాత్రల పేరుతోటి పోయొచ్చి ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గం మీరు విహారయాత్రలు చేసి తప్ప అఖిల పక్షాన్ని ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి బీసీ సంఘాలు తోలకపోగా మీరు రకరకాల ఇబ్బందులు పాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము అంటా ఉన్నాం, మీ కళ్ళబొల్లి మాటలకి ఇక ఆటలు చెల్లవు. ఎందుకంటే కామారెడ్డిలో ఆక్రోశ సభలో మేము మీ పిక్చర్, మీ సినిమా రిలీజ్ చూపిస్తాం. మీరు మీ భాగవతం అంతా ఆడ బట్టబయలు చేస్తాం. అక్కడ మీ కథం అంతా కూడా చూపించడానికి మా 42% బీసీ రిజర్వేషన్ల సాధన సమితి సిద్ధంగా ఉంది. బీసీ ఎస్సీ ఎస్టీల జేఏసీ కావచ్చు, అదేవిధంగా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం కావచ్చు, ఆల్ ఇండియా బీసీ ఫెడరేషన్, బీసీ పొలిటికల్ ఫ్రంట్, మిగతా అన్ని సంఘాలు, విద్యార్థి, యువజన, మహిళ, ఉద్యోగ, అదేవిధంగా రకరకాల సంఘాలు కూడా దీనికి పెద్ద ఎత్తున సంఘీభావం మద్దతు తెలియజేస్తూ ఉన్నాయి. వేలాది మందిగా వచ్చి కామారెడ్డిని ముట్టడించి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీనే కాదు, బీజేపీ కూడా దానికి కేంద్రంలో 9th షెడ్యూల్లో చేర్చకుండా దాటవేసే ధోరణి చేస్తూ ముస్లిం సాకుతోటి బీసీలని
దూరం చేసుకునేటువంటి కుట్ర చేస్తూ ఉంది బీజేపీ కూడా. బీసీ ప్రధానమంత్రి అని రకరకాల మాటలు చెప్తా ఉన్నారు, కానీ 33% బీసీ మహిళా రిజర్వేషన్లలో కావచ్చు, బీసీ కులగణనలో జనగణనని చేపట్టడంలో కావచ్చు వివక్ష చూపిస్తున్నారు. కాబట్టి ఆ వేదికగానే కామారెడ్డి జిల్లా కేంద్రంగా కామారెడ్డి వేదికగానే మేము మా సత్తాన్ని చూపించాలని చెప్పేసి 15వ తారీఖు రోజు బీసీ ఆక్రోశ సభ నిర్వహించడం జరిగింది. వాస్తవంగా ఏ పార్టీ నుంచి ఏ సపోర్టు లేదు. వాస్తవం చెప్పాలంటే ఆ పార్టీ అధినేతలు ఒక మాట ఉంది, ఆ పార్టీలో పనిచేసేటటువంటి పెద్ద బానిసలైనటువంటి మా బీసీ ఎమ్మెల్యేలు, మా బీసీ ఎంపీలు, అందులో ఆ కార్పొరేటర్ స్థాయిలో ఉన్నవాళ్ళు, అందులో కార్యకర్తలు ఉన్నవాళ్ళు మాత్రమే వస్తున్నారు. బీసీ రిజర్వేషన్ మేము అనుకూలం అంటారు. బీజేపీ నుంచి వచ్చిన వాళ్ళు మేము అనుకూలం అంటుండు, బీఆర్ఎస్ నుంచి వాళ్ళు కాంగ్రెస్ అందరూ మేము అనుకూలం అంటారు. మరి అనుకూలం అన్నప్పుడు ఎవరు దీన్ని ఆపుతున్నారు అంటే ఆయా పార్టీలో ఉన్నటువంటి అగ్రవర్ణ అధినాయకత్వం దీన్ని ఆపుతూ ఉంది. ఈ విషయాన్ని గ్రహించకపోయినా బీసీ సమాజం పూర్తి స్థాయిలో ఈ విషయాన్ని గ్రహించింది. ఖచ్చితంగా వీళ్ళందరినీ ఎండగట్టడం కోసం వీళ్ళని బీఆర్ఎస్ పార్టీ ఏమో 10% రిజర్వేషన్ ఇమీడియట్లీ ఇంప్లిమెంట్ చేసింది, అప్ టు 10% అన్నది. కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చింది. అప్ టు 10% అన్నప్పుడు ఈడ ఉన్న 7% జనాభాలో 2%, 3%, 1% వాళ్ళ పేదరికాన్ని బట్టి రిజర్వేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. 10% పెట్టేసింది. ఆ విధంగా అక్కడ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెచ్చినవాడు దోషి బీజేపీ, ఇక్కడ ఇంప్లిమెంట్ చేసిన బీఆర్ఎస్ పార్టీ దోషి. మేము 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి అవి బిల్లులని ఆర్డినెన్సులని రకరకాల నానాయాతం చేసి ఈరోజు వీగిపోయే బలహీనమైనటువంటి బిల్లులు తీసుకొచ్చి కోర్టు ముందు పెడితే కోర్టు కొట్టేసింది. అనేక సందర్భాలలో అనేక రాష్ట్రాల్లో కోర్టులు కొన్ని ఏళ్లుగా 79 సంవత్సరాలుగా కొట్టేసాపోతూనే ఉన్నాయి. ఈ జీవోలతో ఆర్డినెన్స్తో కాదు. ఈ యొక్క బీసీలు ఏ విధంగా అయితే రిజర్వేషన్ లేక నష్టపోతున్నారు, 42% రిజర్వేషన్స్ వస్తే ప్రతి ఇంట్లో ఒక 2 ఉద్యోగాలు వస్తాయి. 5 లక్షల ఉద్యోగాలు వస్తే మినిమం 3 లక్షల ఉద్యోగాలు బీసీలకే వస్తాయి. 42% రిజర్వేషన్ వస్తాయి. దీన్ని తీసుకుపోవడం కోసం ఈ 3 పార్టీలు ఎండగట్టడం కోసమే 15వ తారీఖు కామారెడ్డిలో బీసీ ఆక్రోశ సభ జరుపుతున్నాం. దీనికి బీసీలు పెద్ద ఎత్తున ప్రతి ఇంటి నుండి ఈ రాష్ట్రంలో తరలిరావని తెలియజేస్తా ఉన్నాం. ఎలక్షన్స్ కంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము ఖచ్చితంగా 42% బీసీ రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా రేవంత్ రెడ్డి గారు అప్పుడు పీసీసీ అధ్యక్షులుగా ఉండి చెప్పిర్రు. మేము అదే మీరు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టి మీరు ఇస్తానన్నారో అది ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి దాదాపు 6 నెలల నుంచి మేము మీ వెంట పడుతూనే ఉన్నాం. మీరు అసెంబ్లీలో పెట్టినా అన్నారు, అది కొట్టుడు పోయింది, కోర్టులు కేసుల దాకా పోయింది. మీరు ఖచ్చితంగా అఖిలపక్షాన్ని తీసుకుపోయి ఢిల్లీలో అఖిలపక్షాన్ని తీసుకుపోయి మోడీ గారి దగ్గర కూర్చోబెట్టి మా బీసీల ఆత్మగౌరవము న్యాయమైన పోరాటం 42% రిజర్వేషన్లు అమలయ్యే విధంగా మీరు చూడాలని రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు పెద్దన్న బాధ్యత ఉందని తెలియజేస్తూ మా బీసీల ఆవేదన ఇదంతా కూడా రేపు కామారెడ్డి సభలో మేము చెప్తాము. కామారెడ్డిలో మా ఆవేదన మొత్తం మీకు తెలియజేస్తాము. ప్రతి ఒక్కరు కూడా బీసీలు ఖచ్చితంగా ఈ కామారెడ్డి బీసీల ఆక్రోశ సభలో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విజయవంతం చేయాలని యావత్ తెలంగాణ బీసీ సమాజానికి చేతులు జోడించి మేము ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాము. జై బీసీ, జై బీసీ. మరి 15వ తారీఖు నాడు మీటింగ్ ఉంది కాబట్టి దానికి ఏ విధంగా కార్యాచరణ వల్ల పెద్ద ఎత్తున బీసీ సంఘాలకు అందరు కూడా ఒక ఇంటిమిషన్ ఇచ్చి ఏ విధంగా పోవాలని ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. ఈ యొక్క రిజర్వేషన్ వచ్చేంత వరకు ఫస్ట్ మీటింగ్ మొన్న 24th రోజు ధర్నా జరిగింది. ఆ ధర్నాకు స్వచ్ఛందంగా వచ్చారు. ఈ కామారెడ్డి కూడా ప్రతి బిడ్డ బీసీ బిడ్డలు, ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కూడా మైనారిటీలు కూడా ఈ యొక్క సభను మా యొక్క 42% రిజర్వేషన్ సాధించే వరకు మరి మొదటగా కామారెడ్డి నుండి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ యొక్క సమావేశానికి పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క మీడియా ద్వారా అన్ని బీసీ సంఘాలు అందరూ కూడా ఈ యొక్క సమావేశానికి పెద్ద ఎత్తున రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మాది వరంగల్ డిస్ట్రిక్ట్ నర్సంపేట్. మా ప్రాంతం నుండి భారీ ఎత్తున జన సమీకరణ చేసి
బీసీల హక్కుల సాధన కోసం ముందెళ్ళాలనే ఒక లక్ష్యంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ యొక్క ఉద్దేశాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఎందుకనంటే ఎన్నో నెలల బట్టి బానిసలుగా ఉంటున్నటువంటి బీసీలను ఈరోజు ఒక తాటి మీదకి తీసుకురావాలని చెప్పానని బాలగోని బాలరాజు గౌడ్, ఐలు వెంకయ్య గౌడ్, విశారాధన్ మాధన్, చిరంజీవి లాంటి వారు చాలామంది, చిరంజీవి లాంటి వారు చాలామంది ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఎందుకనంటే మేమెంతో మాకంత వాటా కావాలని చెప్పానని నిరంతరం గత ఎన్నో ఏళ్ళ బట్టి మేము పుట్టిపు జరిగినప్పటి నుండి కూడా ఇప్పటి వరకు బీసీ ఉద్యమాలు కేవలం తాత్కాలికంగా కొంతమంది ఎజెండాలకే పనిచేసినాయి తప్ప అవి ఒక ప్రజలకు ఉపయోగపడేలా లేవు. కాబట్టి ఈరోజు ఒక బలమైన నినాదంతో నిన్న జరిగిన బంద్లో అందరూ స్వచ్ఛందంగా పాల్గొని నాడు తెలంగాణ ఉద్యమం కోసం ఎలా అయితే గర్జించి గలమెత్తారో ఈరోజు బీసీ నినాదంపై కూడా గర్జించి గలమెత్తి రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజు బంద్కు సహకరించడం జరిగింది. రేపు జరగబోయే మన కామారెడ్డిలో జరగబోయే కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా ప్రజలందరూ అత్యధిక సంఖ్యలో తరలి రావాలని పిలుపునిస్తూ మేము కూడా భారీ ఎత్తున తరలి రావడానికి సిద్ధమవుతున్నాం. థ్యాంక్ యూ. హలో బీసీ, చలో కామారెడ్డి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని, స్థానిక సంస్థలో విద్యా ఉద్యోగాల్లో కూడా కల్పిస్తామని బిల్లులు పాస్ చేసిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ తన యొక్క వైఖరిలో పోరాటంలో వెనుకబడింది. కావాలనే బీసీలకు దక్కవలసినటువంటి అధికారాన్ని, హక్కులను దక్కకుండా తన యొక్క కపట వైఖరిని ప్రదర్శిస్తుంది. దీన్ని అలసుగా తీసుకున్నటువంటి బీజేపీ కూడా దీనిపైన లేనిపోని అబద్ధాలను ప్రచారం చేసి కేవలం ఈ కొన్ని వర్గాలకు మాత్రమే ఇందులో రిజర్వేషన్ దక్కుతుంది అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి అబద్ధాన్ని చెప్తూ ముందుకు తీసుకెళ్తోంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ వీళ్ళు కొట్లాడుతున్నారు కదా, కాంగ్రెస్ బీజేపీ పంచాయతీ కదా, మందే ఉందని చెప్పి గోడ మీద పిల్లి వాటంలాగా వ్యవహరిస్తూ ఉన్నాడు ఆ పార్టీ అధినాయకత్వం. కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఈ రకంగా 3 పార్టీలు కూడా బీసీలతోటి దోబుచ్చులాట ఆడుతూ ఉన్నాయి. గట్టిగా బలంగా చెప్పాలంటే వాళ్ళని అణిచివేసే ప్రయత్నం కొనసాగిస్తూ ఉన్నాయి. వీటిని తెలుసుకున్నటువంటి బీసీ సమాజం 42% బీసీ రిజర్వేషన్ సాధన సమితిని ఏర్పాటు చేయడంలో కీలక భూమిక పోషించినటువంటి రిటైర్డ్ ఐఏఎస్టీ చిరంజీవులు గారు, అదేవిధంగా జస్టిస్ ఈశ్వరయ్య గారు, బాలగోని బాలరాజన్న గారు, తర్వాత విశారదన్ గారు అందరూ కలిసి ఈ 42% రిజర్వేషన్ల సాధన సమితి ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి చామకూరరాజు, కేవీ గౌడ్, ఇలాంటి అందరూ కలిసి ఈరోజు ఉద్యమాన్ని ఉధృతం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఏర్పాటు చేసినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ అమలు కోసం మొట్టమొదటి సభ కామారెడ్డిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ దిశగా బీసీలందరూ కూడా ఆలోచన చేసి ఈ యొక్క సభలో పాల్గొని విజయవంతం చేసినట్లయితే గట్టి హెచ్చరిక జారీ చేసినట్టు అవుతుంది. కాబట్టి సమస్త బీసీ సమాజం స్వచ్ఛందంగా కామారెడ్డికి ఈ నెల 15న తరలి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మనం కనుక మన యొక్క వాయిస్ను బలంగా వినిపించినట్లయితేనే ఈ యొక్క ప్రభుత్వాలు మన మాట వింటాయి. కాబట్టి ఎన్ని పనులున్నా, ఎంత ఆపదలో ఉన్నా ఖచ్చితంగా బీసీ డిక్లరేషన్ అమలు కోసం చేస్తున్న పోరాటంలో 15వ తారీఖున తమరందరూ కూడా పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కేవీ గౌడ్.